నీతి సూర్యుడు, లోకమునకు వెలుగై ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు నామము మహిమపరచబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలందరికీ, ఆయన ప్రేమకు పాత్రులైనటువంటి బిడ్డలందరికీ దేవుని పేరిట వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సృష్టికి కారణభూతుడు, తన నోటి మాట చేత, దానిలో ఉన్నటువంటి శక్తి చేత సమస్తమును సృష్టించినటువంటి వాడు, సమీపింపరాని తేజస్సుతో, గొప్ప మహా వెలుగుతో ఆవరింపబడి ఉన్నటువంటి వాడు, మహిమ స్థితిలో ఉన్నటువంటి వాడు మన దేవుడు. ఆ దేవుని యొక్క గొప్ప స్థితి మనము వివరించటానికే మాటలు దొరకవు. అంత అత్యున్నతమైనటువంటి, కనులకు ఇంపైనటువంటి, మనోరంజకమైనటువంటి ఆ స్థానములో మనకు కూడా నిలబడే అటువంటి అవకాశం ఉన్నది. ఆ స్థానములో నిరంతరము నివసించేటువంటి ధన్యత ఉంది. అది దేవుని యొక్క కృపను బట్టి మనము పొందుతూ ఉన్నాం. ఆ గొప్ప దేవుడు ఆ స్థితిని మనము చూడటానికి, మనము దానిని అనుభవించటానికి, మనకు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు కూడా దానిని ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే అజ్ఞానులమైనటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి ఆ ధన్యకరమైనటువంటి దర్శనాన్ని మనము గమనించలేకుండా ఉన్నాం. ఎలా ఉంటుంది దేవుని స్థితి? అది ఎలా మనకు నేత్రాలకు దర్శనమిస్తూ ఉంటుంది అని గనక మనము ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన స్థితిని మనకు వివరిస్తూ ఉన్నవి. ఆ స్థితిని మనము దర్శించి ఆ స్థితిలో మనము లీనమైతే నిత్య రాజ్యములో నిరంతరము ఉండేటువంటి ఆ స్థితిని మనము గుర్తెరగవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆ సూచనలను మనము ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె మండుచున్నటువంటి తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు దేవుని యొక్క స్థితిని భూమి మీద చూస్తూ ఉన్నాడు. అదే మనము కూడా దర్శించబోతూ ఉన్నాం. గొప్ప భక్తితోనూ, ఆత్మీయతోనూ, విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ దేవుని యొక్క కార్యనిర్వహణలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవక్త యెహెజ్కేలు. యెహెజ్కేలుతో దేవుడే నేరుగా మాట్లాడిన సందర్భం చాలా చెప్తాం. ఆ గ్రంథంలో ఆయన ప్రవచనాలన్నీ దేవుని యొక్క వాక్ శక్తి. ఆ దేవుడు యెహెజ్కేలుకు కూడా తన యొక్క స్వరూపాన్ని, మహిమ రూపాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆ రూపాన్ని చూస్తూ యెహెజ్కేలు ఈ వాక్యంలో అంటున్నాడు, వర్షాకాలమున కనపడేటువంటి ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ నున్న తేజస్సు కనపడెను. మహిమ స్థితి కలిగినటువంటి వాడు, ప్రభావము కలిగినటువంటి వాడు, ప్రభావపు స్వరూపములో ఉన్నటువంటి వాడు, మహిమ రూపములో ఉన్నటువంటి వాడు మనము ఆరాధించే దేవుడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా, త్రిత్వముగా కలిగినటువంటి ఆ దేవుని యొక్క మహిమోన్నతమైనటువంటి ప్రభావ స్థితిని యెహెజ్కేలు తన నేత్రాలతో భూమి మీదే చూస్తూ ఉన్నాడు. అది ఎలా ఉందంటే, వర్షాకాలములో వచ్చే ఇంద్రధనస్సు తేజస్సు ఆవరింపబడి ఉన్నదట. అక్కడ తేజస్సు కనబడుతూ ఉందంట. ఆ తేజస్సు ఏంటంటే యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ దర్శనముగా ఆయన కనబడుతూ ఉన్నది, ప్రదర్శిస్తున్నది. దానిని తన నేత్రాలతో చూచినట్లుగా మనము ఈ లేఖనాలను బట్టి గైకుంటాం. ఇంద్రధనస్సు, ఇది తెలుగులో అనువదించబడినటువంటి మాట అయితే, మూల భాష అయినటువంటి హెబ్రీ భాషలో దీనిని టాక్జాన్ అని రాయబడి ఉన్నది. టాక్జాన్ అనేటువంటి మాటకి ఏంటంటే యుద్ధ ధనస్సు అని అర్థం.
యుద్ధములో వాడేటువంటి విల్లు, ఒక విజయము పొందటానికి సంధి చేయబడిన నిలబెట్టబడినటువంటి ఒక గొప్ప ఆయుధము. ఆ విల్లు ఆ యొక్క యోధుడి యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నది. ఆ ధనస్సు ఆ యొక్క మహోన్నతుని యొక్క అధికారాన్ని తెలియపరుస్తున్నది. అది ప్రభావము కలిగి ఉన్నది, అది మహిమను కలిగి ఉన్నది. అది ఇంద్రధనస్సు అనే మన వాడుక భాషగా కనిపిస్తూ ఉన్నది. సృష్టించినటువంటి దేవుని చేత ఉన్నటువంటి ప్రపంచంలో ఆకాశమునకును భూమినికి మధ్య వర్షాకాలమందు ప్రకాశించు వెలుగు వలె ఉన్నటువంటి ఆయన రూపము 7 రంగులతో విభాజింపబడి ఒక చాపములాగా, అర్ధవలయములాగా అది విస్తరిస్తుంది. ఆ వలయము, ఆ రంగుల చాపము ఆకాశము నుండి భూమి మీదకు విస్తరించి అది దేవుని యొక్క స్థుతిని వివరిస్తూ ఉన్నది. అది యెహెజ్కేలు చూచాడు. ఈ లోకంలో మనము చూచినప్పుడు మనకు అది ఇంద్రధనస్సులాగా కనబడుతుంది. 7 రంగుల యొక్క చాపములాగా, అర్ధవలయములాగా కనపడుతుంది. కానీ అది దేవుని యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నది. దేవుడు నిత్యము ఉండేటువంటి ఆ రూపాన్ని తెలియజేస్తున్నది. అది ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు ఆయన చూపించినటువంటి దర్శనముగా ఉన్నది. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలో గనక చూస్తే 4వ అధ్యాయము 3వ వచనములో సింహాసనాసీనుడైనటువంటి వాడు ఉన్నాడంట. ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. మెరుస్తూ ఉన్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ఆ సింహాసనము మీద కూర్చున్నటువంటి దేవాది దేవుని యొక్క వివరణ ఎలా ఉంది? సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. సూర్యుని యొక్క కాంతితో, పద్మరాగములతో, అమూల్యమైనటువంటి రాళ్ల నుండి వచ్చే మెరుపుతో, వాటి యొక్క రిఫ్లెక్షన్తో ఉన్నటువంటి వానిని పోలినట్లుగా ఉన్నదట. మరకతము వలె అది ప్రకాశించుచున్నదట. మెరిసేటువంటి ఒక మరకతము యొక్క మూల్యమైనటువంటి ప్రకాశించు రాయి వలె అది ప్రకాశించుచున్నది. ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉన్నది. అది ఇంద్రధనుసులాగా ఆ దేవుడు ఆసీనుడైనటువంటి సింహాసనాన్ని ఆసీనుడై ఉన్నది. లోకములో ఒక ప్రత్యేకమైన అతీతమైనటువంటి శక్తికి వారి యొక్క విశ్వాసాలను బట్టి ఆ శక్తి చుట్టూ అర్ధవలయములో ఒక ప్రకాశించు సూర్య తేజాన్ని వారు రూపముగా చూసి, స్వరూపముగా చూసి దేవుడు అనుకొని వారు అపోహపడేటువంటి స్థితి భారతదేశంలో ఉంటుంది. అయితే సత్యదేవుడు, నిజదేవుడి యొక్క స్థితి కూడా ప్రకాశించేటువంటి సింహాసనం పైన ఆయన సూర్యకాంత పద్మ మరకత ప్రకాశంతో మెరుస్తున్నటువంటి ఆయన సింహాసనము పైగా ఇంద్రధనస్సు విస్తరించబడి ప్రకాశిస్తూ ఉంటుందట. అది దేవుని యొక్క స్థితి. యెహెజ్కేలు చూచినటువంటి స్థితి, దేవుడు నిత్య రాజ్యంలో పరలోకంలో ఉన్నటువంటి స్థితి, రేపు అక్కడకు కొనిపోబడినటువంటి ఆయన బిడ్డలందరూ దర్శించేటువంటి స్థితే. మరి ఆ స్థితిని చూసే ధన్యత నీకున్నదో లేదో పరిశీలన చేసుకో. మనోనేత్రాలతో ఇప్పుడు దేవుని యొక్క స్థితిని ఎరిగినటువంటి వారు, ఆత్మీయ నేత్రములు కలిగి ఆయన యొక్క శిలువ యొక్క త్యాగాన్ని చూచినటువంటి వారు రేపు ఈ ప్రకాశించే పరలోకపు దేవుని స్థితిని కూడా చూడగలరు. ప్రకటన గ్రంథంలోనే ఇంకొక అధ్యాయంలో 10వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉన్నది అని. దేవుని యొక్క శిరస్సు పైన ఇంద్రధనస్సు ఉన్నది. తల ఉంటే తల చుట్టూ దేవుని యొక్క ఇంద్రధనస్సు విస్తరించబడి ఉన్నది. మూలంగా ఈ 3 వాక్యాలను బట్టి, యెహెజ్కేలు దర్శించినటువంటి వాక్యాన్ని బట్టి, దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఇచ్చినటువంటి దర్శనాలను బట్టి చూస్తే దేవుని యొక్క స్థితి ప్రకాశించేటువంటి మహిమతోనూ ప్రభావంతో ఉంటే ఆయన సన్నిధిలో, ఆయన స్థితిలో ఇంద్రధనస్సు చాపము విస్తరించబడి ఉన్నది. అది దేవుని యొక్క స్థితి. మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఒక రూపాంతర కొండ అనుభవం ఉన్నది.
అక్కడ రాయబడినటువంటి 2వ వచనంలో ఉంటుంది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లవాయను, ఏ చాకలిను అంతగా చలువ చేయకుండా ఉండెను అని వేరొక చోట రాయబడి ఉంటుంది. ప్రభువారు తన ప్రియ శిష్యులను వెంట పెట్టుకొని రూపాంతరమైన కొండకు, హెర్మోను కొండ శిఖరం పైనకు ఎక్కి వెళ్ళినప్పుడు, ఇప్పటి వరకు మనుష్య కుమారుడుగా, యోసేపు మరియ కుమారుడుగా ఉన్నటువంటి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్థితి రూపాంతర కొండపైన ఆయన యొక్క దైవత్వాన్ని ప్రదర్శించినది. ఆ దైవత్వపు స్థితిని ఆనాడు ఆయన ప్రియ శిష్యులు పేతురు, యాకోబు, యోహాను వారు చూశారు. వారికి ఆ యొక్క ధన్యత దొరికినది. అప్పుడు యేసుక్రీస్తుని వారు చూస్తే ఆయన ముఖము సూర్యకాంతి వలె ప్రకాశిస్తూ ఉన్నది అని ఉంటుంది. ఆయన శిరస్సు మెరిసిపోతూ ఉంటుంది. సూర్యుడి వలె ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాలు కూడా వెలుగుతో తెల్లవాయను, ఎలాంటి చాకలైనా అంత తెలుపు చేయనట్టుగా ఉన్నవి. దేవుని యొక్క అసలైనటువంటి స్థితి అది, సత్యమైనటువంటి స్థితి. ఆయన వెలుగు వంటివాడు, ఆయన లోకమునకు వెలుగు. అందుకనే విశ్వాసులను అంటారు వెలుగు సంబంధికులు, దేవుని బిడ్డలు అంటారు పగటి సంబంధికులు అంటారు. వీరు చీకటికి వ్యతిరేకమైనటువంటి వారు. వీరి చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంద్రధనస్సు యొక్క స్థితిని కలిగి అందులో నుండి వాటి యొక్క సంపూర్ణమైన మిశ్రమం వలె వచ్చేటువంటి వెలుగు వలె తెల్లగా ఉంటారు. సైన్స్ చెప్పేటువంటి చిన్న బిడ్డలకి కూడా విషయం తెలుసు. ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 రంగుల యొక్క సంపూర్ణ కలయిక చివరగా ఇచ్చేది ఏంటి అంటే తెలుపు రంగు. 7 రంగుల కలయిక కలిగినటువంటి ఆ ఇంద్రధనుస్సులోని స్థితి తెల్లటి వెలుగు వంటిది అని లేఖనాలు చెప్తూ ఉన్నవి. ఈ ఇంద్రధనుసు దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క ప్రభావ దర్శనము, దేవుని యొక్క మహిమ రూపము, సూర్య ప్రకాశము ఆయన ఇంద్రధనుసులాగా భూమి మీదకు చూపిస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది కేవలం ఇంద్రధనుసే అని మామూలు నేత్రాలతో చూసేవారికి అనిపిస్తుంది. అది దేవుని యొక్క స్వరూప దర్శనము అని మనోనేత్రాలతో చూసేవారికి తెలుస్తుంది. ఒక పర్యాయము ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం, మేఘములలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా నుండును అని మోషేతో దేవుడు చెప్తున్నాడు. నేను మేఘములలో ఈ ఇంద్రధనస్సును ఉంచాను, మేఘములలో నా స్థితిని ఉంచాను. ఈ స్థితి నాకును ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త లోకమునకును అది ఒక నిబంధన గుర్తుగా అది ఏర్పరచబడి ఉన్నది అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ధనస్సు లేదా ప్రకాశమైనటువంటి 7 రంగుల ఇంద్రధనస్సు దేవుని యొక్క స్థితి భూమి మీద ఉన్న వాటికి నిబంధనగా ఉన్నది. ఇది ఆకాశాన్ని భూమిని వేరుపరుస్తుంది. ఈ యేసు క్రీస్తు ఆయన క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని వేరు చేశాడు. ఈ యేసు క్రీస్తు తండ్రి దేవుడిని కుమారుడి దేవుడిని ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. ఈ యేసు క్రీస్తు యొక్క ఈ లోకపు స్థితి పాత నిబంధనను కొత్త నిబంధనను ఏర్పరుస్తూ ఉంది. అందుకనే ఇది ఒక నిబంధనగా ఏర్పరచబడినది, ఒక షరతుగా ఏర్పరచబడినది. అది పాత నిబంధన ధర్మశాస్త్రమును దానిని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ఉండినటువంటి క్రొత్త నిబంధన అది ఏర్పరిచినది, 2 భాగములను విడగొట్టినది. ఇంద్రధనస్సు ఏ రీతిగా ఆకాశాన్ని భూమిని తన యొక్క రంగుల వలయంతో ఎడగొట్టినదో ధర్మశాస్త్రము పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య దేవుని యొక్క యేసుక్రీస్తు స్థితి ఉన్నది. ఆయన జన్మించిన తరువాతనే క్రీస్తు పూర్వము క్రీస్తు శతకము అనేటువంటి క్రొత్తగా 2 విభాగాలు కాలములో ఇవ్వబడ్డవి. ఆయన ఉన్నాడు కాబట్టి ఆకాశమునకు భూమికి మధ్య ఆయన స్థితి విస్తరించబడినది. అందుకనే ఆయన శిలువధారి అయి ఆకాశమునకును భూమికి మధ్య వేలాడెను. అది ఇంద్రధనస్సు.
ఆకాశమునకు భూమికి మధ్య రంగుల వలయంతో విస్తరించినటువంటి ఆ దేవుని స్థితి ఏమిటంటే, సిలువలో ఆకాశమునకును భూమికి మధ్య వేలాడినటువంటి యేసుక్రీస్తు స్థితి. అది మామూలుగా చూసేవారికి సిలువ అనిపిస్తుంది. ఆత్మీయ నేత్రాలతో చూసేవారికి దేవుని యొక్క స్థితి ఎలా విస్తరించినదో తెలుస్తూ ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన బంధమును వారికి తెలియజేసెను. యెహోవా దగ్గర ఒక మర్మం ఉంది, ఒక నిగూఢ రహస్యం ఉంది. ఆ మర్మం అంట ఆయన యందు భయభక్తులు వారికే తెలిసి ఉన్నది. దేవుని యొక్క ఈ స్థితి, ఇంద్రధనస్సు యొక్క స్థితి, సిలువలో విస్తరించినటువంటి దేవుని యొక్క స్థితి భయభక్తులు కలిగినటువంటి ఆయన బిడ్డలకు మాత్రమే అది తెలిసి ఉన్నది. ఆయన ఆ నిబంధనను వారికి తెలియజేశాడు. దేవుడు భూమికి ఆకాశానికి మధ్య ఏ నిబంధన ఆ రోజు మోషేకు ఇంద్రధనస్సుగా చూపెట్టాడో, ఏ రీతిగా దేవుడు ఆకాశమునకును భూమికి మధ్య సిలువపై వేలాడుతూ తండ్రి దేవునికి మనుషులకు మధ్య ఆయన నిబంధనగా, ఆయన ఇంద్రధనస్సుగా తన సిలువను ఉంచాడు. ఇప్పుడు అదే నిబంధన ఆయన భక్తులకు మాత్రమే అందులో మర్మము తెలియజేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును అంటున్నాడు. దేవుని యొక్క ఇంద్రధనస్సు కనిపించాలంటే, సిలువ యాగము యొక్క సందర్శన కనపడాలి అంటే అది అందరికీ వల్ల కాదు. ఎవరికి వల్ల కాదంట? ఆయనను ప్రేమించేవారికి. దేవుడిని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆ గైకొనినటువంటి వాడిని తండ్రి ప్రేమిస్తాడట. తండ్రి ప్రేమించినటువంటి వానిని కుమారుడు ప్రేమిస్తాడంట. అప్పుడు వారికి దేవుడు తనను కనపరుచుకుంటాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంద్రధనస్సులో దాగి ఉన్నటువంటి దేవుని స్థితి బహు నిగూఢమైనది, బహు మర్మమైనటువంటి ఆ మర్మమును ఆయన తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇంద్రధనస్సు అంటే 7 రంగుల అర్ధచాపము, సగభాగమైనటువంటి వలయం. ఆ రంగులను మనము మొదటి అక్షరాలతో విబ్జిఆర్ అనే ఒక పదముగా కూడా చెప్తాం. ఆ విబ్జిఆర్ అనే పదాన్ని బట్టి ఆ 7 రంగులు ఏమిటో మనకు తెలుస్తాయి. కానీ అది సహజమైనటువంటి ప్రజలకు రంగులుగా కనబడతాయి, కానీ దేవుని బిడ్డలకు దేవుని యొక్క స్వదర్శనము, స్వరూపముగా కనబడుతుంది. ఆ మర్మం ఏంటో మనం చూద్దాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్ అంటున్నాం. ఈ 7 రంగులు కలిగినటువంటి ఇంద్రధనస్సులో దేవుని యొక్క 7 కృపావరాలు ఉన్నవి. దేవుని యొక్క 7 మారు పేర్లు ఉన్నవి. దేవుని యొక్క స్థితికి 7 పర్యాయ పదాలు ఉన్నవి. దేవుని ద్వారా మనము పొందే 7 అమూల్యమైనటువంటి మేలులతో ఆయన నింపబడి ఉన్నాడు. అది దేవునిని చూడటం అంటే. రంగులు కలిగినటువంటి ఇంద్రధనస్సును చూడటం అంటే కేవలము రంగులను చూస్తాం కాదు, అది తాత్కాలికమైనదే, కొంచెం సేపటికి అది కనిపించకపోవచ్చు. కానీ అందులో నిగూఢమైనటువంటి ఆయన యొక్క స్థితిని చూస్తే ఆ 7 స్థితులు మనకి ఎన్నటెన్నటికీ తరగనివిగా ఉంటాయి. ఏమిటి అది చూద్దాం. వైలెట్ అనేది ఓదారంగా అంటాం. ఈ వైలెట్ అనే కలర్కి దేవుని యొక్క పేరు ఏమని ఉంటుందంటే యెహోవా ఈరే అని ఉంటుంది. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనములో ఆ మాట ఉంటుంది. ఏమనంటే, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను అంటారు. అబ్రహాము తన ప్రియ కుమారుడైన ఇస్సాకుని బలి ఇచ్చి దేవుడిని సంతృప్తి పరచాలనుకున్నప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇస్సాకును బలిని తీసుకోకుండా, ఆ బలి కార్యము ఆగిపోకుండా, అసంపూర్ణంగా ఉండకుండా అప్పటికప్పుడు ఒక బలి పశువును అబ్రహాముకు చూపెడతాడు. దేవుని యొక్క ప్రణాళికను, ఉద్దేశాన్ని, మర్మాన్ని అబ్రహాం గ్రహించి
యెహోవానే నాకేమి కావాలో చూసుకుంటాడు అనే మాటతో యెహోవా ఈరే అని పెట్టబడింది. ఇది వైలెట్ అనే రంగుకు గుర్తు. విబ్జిఆర్లో రెండో మాట ఇండిగో, ఒకలాంటి నీలం రంగు. ఆ ఇండిగో అనే మాటకు అర్థం ఏమిటి అంటే కాపరి. ఎందుకు ఈ పేరు పెట్టబడిందంటే యెహోవా రోహి అనేటువంటి పేరు ఉంటుంది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి మాటే ఉంటుంది, యెహోవా నా కాపరి. యెహోవా మనలను సంరక్షించేవాడు, మన ఆత్మలను సంరక్షించేవాడు. ఆయన మనకు కావలి కోట, ఆశ్రయ దుర్గము, రక్షణ శృంగము, మా మంచి కాపరి, మన ప్రధాన కాపరి. మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణము పెట్టినట్లుగా దేవుడు తన బిడ్డల కొరకు తన ప్రాణాన్ని సెలువలో పెట్టినటువంటి మంచి కాపరి. అందుకని ఆయన పేరు యెహోవా రోహి అని ఉంటాం. అది ఇండిగో అనే రంగుకి అది సూచనగా ఉంటుంది. మూడవ రంగు విబ్జిఆర్. బి అంటే బ్లూ కలర్. బ్లూ అనే దానికి అర్థము స్వస్థత. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, చివర రాయబడి ఉంటుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా శీఘ్రముగా స్వస్థత దయచేయువాడు. ఆయన సిలువలో పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత ఇవ్వబడినది. సూచక స్వస్థత. ఆయన మనలను స్వస్థపరచువాడు. నీ శరీరాన్ని స్వస్థపరుస్తాడు, నీ బుద్ధిని స్వస్థపరుస్తాడు. విబ్జిఆర్లో 4వ మాట గ్రీన్. గ్రీన్ అనే దానికి అర్థము సమాధానము. సమాధానము అనేది యేసు ప్రభువుకు దేవునికి పెట్టబడినటువంటి పేరు. అక్కడ రాయబడి ఉంటుంది, న్యాయాధిపతుల గ్రంథంలో కనుక చూస్తే 6వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. యెహోవా షాలోమ్ అని పిలుస్తాం. యెహోవా ఈరే, యెహోవా రోహి, యెహోవా రాఫా, ఇప్పుడు యెహోవా షాలేం, శాంతిని ప్రసాదించువాడు, సమాధానకర్త. ఆయన సమాధానాధిపతి. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను, ఆయన సమాధానాధిపతి. నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, నా సమాధానాన్నే మీకు వసుగుతున్నాను అని ఆయన ఆరోహణమయ్యే ముందు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం. మనలో ఉన్నటువంటి ఆందోళనను, సమస్యలు ఆయన తీసివేసి మన హృదయాలకు సమాధానము కలుగజేసే యెహోవా షాలోమ్ అనేది ఇంద్రధనుసులోని గ్రీన్ కలర్కి తెలియజేస్తూ ఉంటుంది, పచ్చ కలర్కి. అలానే ఇంద్రధనుసులో ఉన్నటువంటి 5వ రంగు ఎల్లో. ఎల్లో అనేటువంటి మాటకు ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉన్నటువంటి స్థానము. ఒకసారిగా లేఖనాలు కనుక చూస్తే యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము చివరి వాక్యము ఉంటుంది. అక్కడ దాని కైవారము 18,000 కొలలను 100 పరిణామం ఉంటుంది. యెహోవా యుండు స్థలము ఆ పట్టణానికి పేరు. దాని పేరే యెహోవా షమ్మా, యెహోవా సన్నిధి, యెహోవా స్థితి. ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటాను అంటే అది యెహోవా షమ్మా, దేవుడు ఉన్నటువంటి స్థానం, దేవుడు ఉన్నటువంటి స్థితి, దేవుడు నిలబడినటువంటి సన్నిధి. అది మందిరము లేదా దైవజనుల సమూహము లేదా విశ్వాసుల సమూహము. ఇంద్రధనుసులో ఉన్నటువంటి 6వ రంగు ఆరెంజ్. ఈ ఆరెంజ్ కలర్కి అర్థము ఏమిటి అంటే విజయ పతాకము. ఆయనకు ఒక పేరుంది, యెహోవా నిస్సీ అని. ఆయన విజయము పొందినటువంటి వాడు. ఆయన పేరు మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు, మరణపు ముళ్ళుని విరిచివేసినటువంటి వాడు. ఆ మాటను కనుక చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టాడు. శత్రువుల పైన విజయం పొందిన తర్వాత నా దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు. యెహోవా నిస్సీ, యెహోవా విజయ ధ్వజము, యెహోవా మనకు విజయాన్ని అనుగ్రహించువాడు. నువ్వు ఏ పోరాటం పోరాడుతున్నావో, నీ శత్రువులు ఎవరో, అపవాది అయినా నీకన్నా బలవంతులైన ఆయన నీకు ఒక ధ్వజాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన పేరు యెహోవా నిస్సీ. ఇంద్రధనుసులో విబ్జిఆర్లో చివరి రంగు ఎరుపు. ఎరుపు అంటే నీతి అని అర్థం.
ఎరుపు అంటే రక్షణ అని అర్థం. దేవుని లేఖనాలు తెలియజేస్తున్నవి. ఇర్మియా గ్రంథం, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని పేరు పెట్టుదురు. దాన్ని యెహోవా సిద్కోను, యెహోవా సిద్కోను, యెహోవా నీతి, యెహోవా రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమృద్ధినిచ్చే యెహోవా ఈరే, కాపరి కాసే యెహోవా రోహి, స్వస్థపరిచే యెహోవా రాఫా, సమాధానాన్ని ఇచ్చే యెహోవా షాలోమ్, తమ్నిదిని ఇచ్చేటువంటి యెహోవా షమ్మా, అలానే విజయాన్ని ఇచ్చే యెహోవా నిస్సి, తన యొక్క రక్షణనిచ్చే నీతినిచ్చే యెహోవా సిద్కేను అని కలిసి ఉన్నటువంటి దేవుని స్వరూపమే, దేవుని యొక్క ప్రభావ దర్శనమే ఇంద్రధనస్సు. అంతేగాని మన కండ్లకు కనిపించే వలయము కాదు. ఆ 7 రంగులలో మన అద్వితీయ దేవుడు, అమోఘుడు, మహాబలుడైనటువంటి దేవుని యొక్క స్థితులున్నవి. అవి నీకును నాకును బహుమేలైనటువంటి ధన్యతనిస్తవి. అట్టి ధన్యత మనందరికీ దేవుడు తన కృపానిధి నుండి కలుగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మహాప్రభావముతోను మహిమతోను ప్రకాశమైనటువంటి సింహాసనము మీద సూర్యకాంత పద్మరాగ మకరములతో విరాజిల్లుతున్నటువంటి స్థితిలో ఉండి ఇంద్రధనుస్సు చేత ఆవరింపబడినటువంటి మా ప్రభువా, ఆ ధనస్సులో ఉన్నటువంటి 7 రంగులు మాకు యుద్ధ విద్య నిచ్చినటువంటి, అంబుల పొదిలో నుండి తీయబడినటువంటి బాణాన్ని సంధించే నాయన విల్లు, ఆ విల్లు ఉన్నటువంటి నీ యొక్క ఆత్మీయ స్థితిని మేమందరము పొందుకొని సమృద్ధి పొందటానికి, కాపాడబడటానికి, స్వస్థపరచబడటానికి, సమాధానంతో ఉండటానికి, నీ సన్నిధిని నిరంతరము కలిగి ఉండటానికి, విజయాన్ని పొందటానికి, మరి ముఖ్యంగా నీ రక్షణను గైకొనటానికి మీరు మీ స్థితిని మాకు ఇంద్రధనస్సుగా చూపించమని ఈ వాక్యము విని తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డకు అట్టి దర్శన భాగ్యము కలుగజేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.